హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 14వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. రాత్రంతా ఆలోచనలో మునిగిపోయిన శక్తి ఆ మరునాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేచింది. శక్తి నిద్రలేచేసరికి చరిత, శివాంష్ ఇద్దరు నిద్రలేచి ఆఫీస్కి రెడీ అయ్యారు. ఉదయాన్నే నిద్రలేచే శక్తి దాదాపు సమయం 9 పైన అయిపోయినా ఇంకా క్రిందికి రాకపోవడంతో శివాంష్ శక్తి గదిలోకి వెళ్ళాడు. ఆమె ఇంకా మత్తులో పడుకొని ఉండటంతో ఆమెను కాసేపు అలాగే నకసిక పర్వతం గమనిస్తూ మరింత అందంగా బొద్దుగా కనిపిస్తున్న ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లి ఆమె బెడ్ వద్ద చేరుకొని బెడ్ పైన కూర్చొని గాలికి ఎగురుతూ ఆమె చెక్కిళ్లపై పడుతూ ఆమె నిద్రని డిస్టర్బ్ చేస్తున్న ముంగుర్లను మునివేళ్లతో సుతారంగా వెనక్కి నెట్టి చెవి వెనుక సర్దిపెట్టి, ఏంటి ఈ మధ్య మరీ ఇలా బద్ధకంగా పడుకుంటున్నావు? అసలు రాను రాను నీకు డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది తెలుసా? ఎలా నిన్ను ఇంతకు ముందులా మార్చుకోవడం? ప్రస్తుతం అయితే నాకు చాలా బిజీ వర్క్ ఉంది. బిజీ షెడ్యూల్లో నేను నిన్ను సరిగ్గా పట్టించుకోలేకపోవచ్చు. ఐఆమ్ రియల్లీ వెరీ సారీ. సిచ్యుయేషన్స్ ఎలా ఎదురైనా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. నీ గురించి, నీ హెల్త్ గురించి ఏమాత్రం కేర్ తీసుకోకుండా అజాగ్రత్తగా ఉండకూడదు. నువ్వు ఉంటావు కదా, నాకు తెలుసు. నువ్వు నన్ను బాధ పెట్టే పని ఏదీ చేయవు. నా హ్యాపీనెస్ కోసం నువ్వేం చేయమన్నా క్షణం కూడా ఆలోచించకుండా చేస్తావు. ప్లీజ్ మా, నువ్వు హెల్దీగా ఉండు. నీకు ఎలాంటి విషయాలు తెలిసినా అసలు నువ్వు ఏమాత్రం హార్ట్గా తీసుకోవద్దు. ఏం జరిగినా సరే ధైర్యంగా నిలబడి ఫేస్ చెయ్యి. నువ్వు ఈ శివాంష్ భార్యవి. ఈ శివాంష్ లో ఉండే ధైర్యం నీకు కూడా ఉండాలి. ఈ శివాంష్ భార్య అంటే దేన్నైనా సరే ధైర్యంగా ఫేస్ చేస్తుందే తప్ప అనవసరంగా ఏడుస్తూ కూర్చోదు. ఈ మాట నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మా. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను, నేనేం చేస్తున్నాను అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం నా దగ్గర లేదు. సారీ మా, ప్లీజ్. జరగబోయే దానిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు. నేను చేసిన పనికి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, నన్ను ఎంత అవమానించినా నాకు ఎలాంటి బాధ లేదు. నువ్వు నాపై కోపం పెంచుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నీ కోపాన్ని ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు. దయచేసి నా మీద అసహ్యం మాత్రం పెంచుకోకుమా. ఎప్పుడు నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే ప్రేమ, నన్ను చూడగానే విచ్చుకునే నీ పెదవులు, నేను కనబడగానే సిగ్గుతో ఎరబడే నీ బుగ్గలు, నేను ఎదురుపడితే సంతోషంతో కలకల్లాడిపోయే నీ మొహం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నన్ను అపురూపంగా చూస్తే ఆ కళ్ళలో ద్వేషం కనిపిస్తే నేను అస్సలు తట్టుకోలేనుమా. దయచేసి నన్ను ద్వేషించకు, దయచేసి నన్ను అసహించుకోకు అని అన్నాడు శివాంష్ బాధగా. అతని మాటలు ఆమె మనసును చేరినట్లుగా నిద్రలోనే అందంగా నవ్వుతూ అతనికి మరింత దగ్గరగా జరిగిపోయి అతని చేతిని తన గుండెలకు ఆంచుకొని మరింత మత్తుగా పడుకుంది శక్తి. తన మాటలకు స్పందిస్తున్న అందంగా విచ్చుకున్న శక్తి పెదవులపై సంతోషంగా అంటి అంటక ఒక చిరుముద్దు ఇచ్చి ఆ తర్వాత ప్రేమగా ఆమెను నుదుటిపై పెదవులను అద్ది, సారీ బంగారం, ఐఆమ్ రియల్లీ వెరీ సారీ. నేను చేయబోయే పని నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు, కానీ ఈ పని చేయక తప్పడం లేదు. నన్ను క్షమించరా. గాఢమైన నిద్రలో ఇంత అందంగా, అమాయకంగా, ఎంతో ప్రశాంతంగా ముడుచుకు పడుకున్న నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ సంతోషమంతా ఎగిరిపోయి నీ మొహంలో బాధ వచ్చి చేరుతుంది కదా. అది తలచుకుంటేనే నా గుండెల్లో నొప్పిగా ఉంది. ఎలా తట్టుకుంటావురా? రియల్లీ రియల్లీ వెరీ వెరీ సారీ శక్తి అని అంటూ తన కళ్ళల్లో నుండి వచ్చే కన్నీళ్లని బలవంతంగా ఆపుకుంటూ, ఈ రోజు తర్వాత ఇంత ప్రశాంతంగా మళ్ళీ నువ్వు నిద్రపోతావో లేదో తెలియదురా. కనీసం ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపో అని అంటూ ఆమె తలను మరొక్కసారి ప్రేమగా స్పృశించి నుదుటిపై పెదవులపై ముద్దు పెట్టుకొని కళ్ళ నిండా ఆమె రూపాన్ని చూసుకొని ఎత్తుగా కనిపిస్తున్న ఆమె పొట్టని ప్రేమగా చేత్తో తడిమి, ఈ డాడీని క్షమించు బంగారం. మీ మమ్మీని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోనాన్నా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా సాల్వ్ చేసి వీలైనంత తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తా. జాగ్రత్త నాన్నా
అని అంటూ పొట్టపైనున్న శారీని పక్కకు తప్పించి ప్రేమగా ఆమె బేబీ బంప్ ని ముద్దు పెట్టుకొని ఇంకా కాసేపు అక్కడే ఉంటే ఎక్కడ బర్స్ట్ అవుతానో అనుకొని వేగంగా ఆ గదిలో నుండి లేచి తన గదిలోకి వెళ్లిపోయాడు అతను. తన గదిలోకి వెళ్లిన శివాంష్ అప్పటి వరకు బిగపెట్టుకున్న తన కన్నీటికి స్వేచ్ఛను ప్రసాదించి ఆ అని గట్టిగా అరుస్తూ తన మనసులో భారమంతా తీరిపోయే వరకు ఏడ్చి వాష్రూమ్ కి వెళ్లి మరొకసారి ఫేస్ వాష్ చేసుకుని నీట్ గా డ్రెస్ సెట్ చేసుకుని ఆఫీస్ కి వెళ్ళడానికి క్రిందకి వెళ్లాడు శివాంష్. అప్పటికే రెడీ అయి ఉన్న చరిత శివాంష్ ఎప్పుడెప్పుడు క్రిందకి వస్తాడా, అతనితో కలిసి ఆఫీస్ కి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంది. శివాంష్ తన గదిలో నుండి క్రిందకి రావడమే పనివాళ్ల వైపు చూస్తూ, మేడంకి హెల్త్ బాగోలేదనుకుంటా, పడుకొని ఉంది, తనని పడుకోనివ్వండి, ఎవరు తన దగ్గరికి వెళ్లి తన నిద్రని డిస్టర్బ్ చేయకండి, తనని ఇప్పుడప్పుడే నిద్ర లేపాల్సిన అవసరం లేదు, ఒకవేళ అమ్మ ఏమైనా ఫోన్ చేసినా కానీ అమ్మకు కూడా ఇదే విషయం చెప్పండి, 11 అయినా ఆమె నిద్ర లేవకపోతే గనక అప్పుడు మీరు వెళ్లి ఆమె నిద్ర లేపండి, జాగ్రత్త, ఎప్పుడు మేడంకి అందుబాటులోనే ఉండండి ఎవరో ఒకరు అని అంటూ పనివాళ్లకి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేసి చరితతో కలిసి ఆఫీస్ కి బయలుదేరి వెళ్లిపోయాడు. అప్పటికి విమలమ్మ గారు ఇంకా రాలేదు. చరితకి ఒంట్లో బాగైతే కాశీయాత్రకు వెళ్ళొస్తానని మొక్కుకుందట. చరితని ఇంటికి తీసుకుని వచ్చిన 15 రోజుల తర్వాత తాను కాశీయాత్రకని వెళ్లి దాదాపు నెల పైనే అయిపోయినా ఇంకా తిరిగి రాలేదు. శివాంష్ చరిత ఇద్దరు ఆఫీస్ కి వెళ్లిపోయిన తర్వాత శివాంష్ చెప్పినట్లుగానే శక్తిని పనివాళ్లు ఎవ్వరూ నిద్రలేపలేదు. శివాంష్ శక్తి గదిలో నుండి వెళ్లే ముందు శక్తి ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టేసి వెళ్లిపోయాడు. ఆమె నిద్రకి ఏమాత్రం భంగం కలిగించడం ఇష్టం లేక 1-2 సార్లు శక్తి సెల్ కి ఫోన్ చేసిన శారదా గారు ఎంతకీ ఆమె ఫోన్ తీయకపోవడంతో ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశారు. శారదా గారి ఫోన్ రిసీవ్ చేసుకున్న పనివాళ్లు ఇందాక శివాంష్ ఆఫీస్ కి వెళ్లే ముందు చెప్పి వెళ్ళింది మొత్తం చెప్పారు. కోడలి పరిస్థితి గురించి తెలిసిన శారదా గారు, సరే అమ్మాయిని పడుకోనివ్వండి, మీరేమాత్రం డిస్టర్బ్ చేయకండి, అలాగే అంతసేపు ఏమీ తినకుండా పడుకోవడం కూడా అంత మంచిది కాదు, వాడు చెప్పినట్లుగానే 11 గంటల వరకు మేడం లేవకపోతే మీరే వెళ్లి లేపండి అని అంటూ ఫోన్ కట్ చేశారు. ఉదయం దాదాపు 10:40 సమయంలో శక్తికి మెలకువ వచ్చింది. బద్ధకంగా నిద్రలేచిన శక్తి పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని అందులో టైం చూసింది. ఓ గాడ్, 10:40 అయిపోయింది, పైగా అత్తమ్మ కూడా 2 సార్లు ఫోన్ చేశారు, అయినా నాకు మెలకువ రాలేదు, నేనేంటి ఇంత ముద్దు నిద్రపోయాను, అయినా ఈ మధ్య నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది, అస్తమానం నిద్ర వచ్చేస్తుంది, ఇదంతా నీ వల్లే కదా కన్నయ్య అని అంటూ ప్రేమగా తన పొట్టపైన చెయ్యి వేసుకొని కాసేపు తన పొట్టలో ఉన్న వాళ్లతో మాట్లాడి బెడ్ మీద నుండి లేచి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. ఆమె కిందకి రావడం గమనించిన పనివాళ్లు శక్తిని చూసి వేడిగా పాలు గ్లాసులో పోసుకొని ఆమె దగ్గరికి తీసుకుని వచ్చి పాల గ్లాస్ ఆమె చేతికి అందించారు. వాళ్ళు అందించిన పాల గ్లాస్ అందుకున్న శక్తి, అదేంటి ఉదయం నుండి నేను ఇలా పడుకుంటే ఎవరు నన్ను నిద్ర లేపలేదు, ఎందుకని అని అడిగింది శక్తి. శివాంష్ గారు చరిత ఆఫీస్కి వెళ్లిపోయారా అని అడిగింది శక్తి. హా చిన్నమ్మ గారు వెళ్లిపోయారు, బాబగారు మీరు నిద్రపోతున్నారని మీ నిద్రని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు, అందుకే మేమెవ్వరం మీ గది వైపు రాలేదు అని చెప్పింది పని మనిషి సీరియస్ గా. అలాగా, సరే అని అంటూ ఆ గ్లాస్ లో నీ పాలన్నీ తాగేసి ఆ గ్లాస్ ఆమెకు అందించేసి పక్కనే టీపాయ్ మీద ఉన్న పేపర్ చేతిలోకి తీసుకుని పేపర్ తిరిగేసింది శక్తి. ఆ పేపర్ చూడగానే శక్తికి ఒక క్షణం కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. నోట మాట రాలేదు. చేతిలో నుండి పేపర్ జారిపోయింది. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి సోఫాలో నుండి కింద పడిపోయింది శక్తి. శివాంష్ ఆఫీస్ కి వెళ్లే ముందే పని వాళ్లకి ఎప్పుడు శక్తి దగ్గర ఉండమని చెప్పి వెళ్లడంతో వాళ్ళంతా కూడా శక్తికి దగ్గరగానే ఉన్నారు. శక్తి అలా పడిపోయిన వెంటనే పని మనిషి పరుగున వచ్చి ఆమెను పైకి లేపి సోఫాలో పడుకోబెట్టి, శక్తమ్మా శక్తమ్మా ఏమైంది, ఎందుకలా పడిపోయారు అని అంటూ కంగారుగా వేరే వాళ్ల చేత వాటర్ బాటిల్ తెప్పించి బాటిల్లో నుండి కొన్ని నీళ్లు తీసి
శక్తి మొహం పైన చిలకరించినా కాని శక్తికి ఏ మాత్రం స్పృహ లేదు. నీళ్లు చల్లినా శక్తి స్పృహలోకి రాకపోవడంతో పని మనిషి కంగారుగా శారదా గారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. పని మనిషి విషయం చెప్పడమే ఆలస్యం. శారదా గారు ఉన్న ఫలానా బృందావనం నుండి బయలుదేరి శివాంష్ ఇంటికి వచ్చేశారు. శారదా గారు ఇంట్లో నుండి బయలుదేరే ముందు డాక్టర్కి ఫోన్ చేయడంతో శారదా గారు అక్కడికి వచ్చేసరికి డాక్టర్ కూడా అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పని మనిషి వేరే వాళ్ల సహాయంతో శక్తిని తీసుకుని వెళ్లి క్రింద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ లో పడుకోబెట్టింది. శారదా గారు రావటమే పని మనిషిని కనుక్కొని శక్తి ఉన్న గదిలోకి డాక్టర్తో సహా వెళ్ళింది. డాక్టర్ శక్తిని చెక్ చేసి మరేం పర్వాలేదు, ఎక్కువగా దేనికో స్ట్రెస్ తీసుకున్నట్లుగా ఉంది, అందుకే అలా అయ్యింది. మామూలుగా ఉంటే ఎంత స్ట్రెస్ అయినా తట్టుకునేదేమో, కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా, ఇలాంటి టైంలో తను స్ట్రెస్ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. మళ్ళీ ఇలాగ జరిగితే గనక బేబీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి శారదా గారు, కాబట్టి మీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఆవిడ వాడాల్సిన మెడిసిన్స్ ని అన్నీ రాసిచ్చి ఇంకో 1 అవర్ లో మీ కోడలికి స్పృహ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు డాక్టర్. డాక్టర్ని పంపించి వచ్చిన శారదా గారు కోడల్ని పడుకోబెట్టిన బెడ్ పైన కూర్చొని ప్రేమగా ఆమె తలపైన చెయ్యి వేసి నిమురుతూ, ఇప్పుడు ఇంతలా స్ట్రెస్ తీసుకోవాల్సిన కష్టం నీకేం వచ్చింది తల్లి, దేని గురించి నువ్వంతలా మదన పడుతున్నావు, కొన్ని రోజుల్లో శివాంష్ నిన్ను ఎక్కడ ఇంట్లో నుండి వెళ్లిపోమంటాడో అని దిగులు పెట్టుకున్నావా ఏంటి? అలా ఏం జరగదు తల్లి, ఇంతకు ముందు అంటే నువ్వు ఒక్కదానివి, ఇప్పుడు నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉంది కదా, నీకు తెలుసా వాడికి చిన్నపిల్లలంటే ప్రాణం, అలాంటిది వాడి రక్తాన్ని వాడు ఎందుకు వదులుకుంటాడు చెప్పు, నువ్వు అనవసరమైన భయాలు ఏవీ పెట్టుకోవద్దు తల్లి అని అంటూ కాసేపు అలాగే కోడలి దగ్గర కూర్చొని ఆమె నిద్రపోతుందని తెలిసినా తన పాటికి తను ఏదో మాట్లాడి మెల్లిగా గదిలో నుండి లేచి బయటకు వచ్చి పనివాళ్ల దగ్గరికి వెళ్లి, అసలు ఏమైంది, ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు నిద్రపోతుందని కదా చెప్పారు, ఉన్నట్టుండి ఎందుకని అమ్మాయి అలా ఎలా పడిపోయింది అని అడిగారు శారదా గారు. ఏమో తెలియదమ్మగారు, శక్తిమ్మ పైనుండి కిందకు వచ్చారు, రాగానే నేను అమ్మగారికి పాలిచ్చాను, పాలు తాగేసి ఖాళీ గ్లాస్ నా చేతిలో పెట్టి పేపర్ అందుకున్నారు, పేపర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏముందో ఏమో తెలియదు గాని చేతిలో పేపర్ పట్టుకొని అలాగే క్రింద పడిపోయారు అని చెప్పింది పని మనిషి. శక్తి కింద పడిపోయే అంతలా ఆ పేపర్లో ఏముంది అసలు, రోజు ఉదయాన్నే పేపర్ తిరిగేశాను నేను, ఈ రోజు కేసు గొడవలో పడి కనీసం పేపర్ మొహం కూడా చూడలేదు, ఏది ఆ పేపర్ ఒకసారి ఇలా ఇవ్వండి అని అంటూ పక్కనే డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్న చైర్లో కూర్చున్నారు శారదా గారు. పని మనిషి హాల్లోకి వెళ్లి ఆ పేపర్ తీసుకుని వచ్చి శారదా గారి చేతికి ఇవ్వగానే ఆవిడ దాన్ని ఓపెన్ చేసి 2 పేజీలు తిరిగేసిన తర్వాత 3వ పేజీలో ఉన్న ఫోటోను చూసి శక్తి కన్నా మరింత ఎక్కువగా షాక్ గురయ్యారు. కానీ ఎన్నో రకాల క్రిమినల్ కేసులు వాదించిన ధైర్యం ఉండటంతో ఆమె దాన్ని తట్టుకుని నిలబడగలిగింది. ఆ ఫోటోలో శివాంష్, చరిత ఇద్దరూ ఉన్నారు. దాని పక్కనే వాళ్ల పెళ్లి ఫారెన్లో జరిగినట్లు సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. హెడ్లైన్ లో వర్మాస్ ఎంపైర్ ఏకైక వారసుడు శివాంష్ వర్మ మ్యారేజ్ ఫారెన్ లో జరిగిపోయింది. ఈ ఫోటోలో ఉన్న చరిత వర్మని శివాంష్ వర్మ సువర్ణ భార్య. వాళ్ళిద్దరి పెళ్లి జరిగి 2 ఏళ్ల పైనే అయిపోయింది. కానీ ఇంతకాలం చరిత గారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆ మ్యారేజ్ ని వాళ్ళు అనౌన్స్ చేయలేదు అని అంటూ అందులో న్యూస్ రాసుకుపోయారు. అది చదవగానే ఒక్క క్షణం శారదా గారికి అసలు ఏమీ అర్థం కాలేదు. శివాంష్ ఏంటి, చరితని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఈ న్యూస్ ఏంటి, ఈ విషయం గురించి అసలు శివాంష్ కి తెలుసా, లేదంటే ఎవరైనా గిట్టని వాళ్ళు చేశారా అని ఒక్క క్షణం అనుమానం రావడంతో తన ఫోన్ తీసుకుని శివాంష్ ఫోన్ చేశారు శారదా గారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి పేపర్లో వచ్చింది చూసి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అంటూ టెన్షన్ గానే కూర్చున్న శివాంష్ తల్లి నుండి ఫోన్ రావడంతో కన్ఫర్మ్ అమ్మ చూసేసినట్లుంది, దాని గురించి అడగడానికే ఫోన్ చేస్తుంది నాకు అని ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు శివాంష్. రే శివాంష్, చేయాల్సినంత చేసేసావు, ఇప్పుడు భయపడి లాభం లేదు, ఏం జరిగినా ధైర్యంగా
ఫేస్ చేయని తనకి తానే ధైర్యం చెప్పుకొని తల్లి ఫోన్ని ఆన్సర్ చేసి, చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావ్ అని అడిగాడు శివాంష్ వీలైనంత కూల్గా. నువ్వు ఇలాంటి వెధవ పనులు చేసిన తర్వాత టైంతో పనేముంది నాయనా, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చెయ్యాలి కదా. విషయం ఏంటి? పేపర్లో ఉన్న విషయం గురించి నీకు తెలుసా? ఇదంతా నువ్వే చేశావా, లేదంటే ఎవరైనా చేయించారా అని అంటూ స్ట్రైట్ గా పాయింట్లోకి వచ్చేశారు శారద గారు. తల్లి అలా స్ట్రైట్ గా అడగటమే ఆలస్యం. శివాంష్ కూడా ఏమాత్రం తడబడకుండా, ఇదంతా నేనే చేశానమ్మా, ఎవరూ చేయలేదు అని అన్నాడు. ఎందుకిలా చేశావు నువ్వు అని అడిగారు శారదా గారు. శక్తి నీ భార్యరా, తనని నువ్వు పెళ్లి చేసుకున్నావు. శక్తి ఉండగా చరితని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఇలా నువ్వు చరితనే కావాలనుకుంటే శక్తిని ఎందుకిలా అగ్రిమెంట్ పేరుతో పెళ్లి చేసుకున్నావు అని అడిగారు శారదా గారు సూటిగా. తాను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్న విషయం తల్లికి ఎలాగైనా తెలుసుంటుంది అని ఊహించాడు శివాంష్. తను ఊహించినట్లుగానే ఆవిడకు ఆ విషయం తెలియడంతో కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఆవిడ అలా సడన్ గా అడగగానే అతనికి ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆ మరుక్షణమే, నేను చరితను ఇదివరకే ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. నేను ఫారిన్ లో ఉన్నప్పుడే చరితతో నా పెళ్లి జరిగిపోయింది. మా ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండ్స్ ఉండడంతో ఇద్దరం విడిపోయాము. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు నా మీద పెళ్లి అంటూ ప్రెజర్ చేశారు. అప్పుడు పెళ్లి విషయం దాటివేయడానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాణ్ణి. మీరు మరీ నన్ను బలవంత పెట్టడంతో తప్పక శక్తిని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను అని అన్నాడు శివాంష్. అతని మాటలు వినగానే శారదా గారికి ఒక్క క్షణం బీపీ పెరిగిపోయింది. ఈడియట్, అలా ఎలారా ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకోగలిగావు? నువ్వు ఇదివరకే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ శక్తిని ఎందుకు అగ్రిమెంట్ పేరుతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఆడపిల్లలంటే నువ్వు వాడుకోవడానికి చేసిన బొమ్మలనుకున్నావా? నువ్వు చేసిన దానికి ఇంతకింత అనుభవించి తీరుతావు. నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మిస్టర్ శివాంష్ వర్మ, కోర్టు నుండి నేను నోటీసులు పంపిస్తాను. ఆ నోటీసులను నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఇదివరకే పెళ్లి చేసుకున్న వాడివి మళ్ళీ నా కోడల జీవితంతో ఆటలు ఆడుకోవాలని ఎందుకు చూశావనే విషయానికి నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాననుకుంటున్నావా? నా కోడలు ఒకటే అయితే పర్వాలేదు. నా కోడలి కడుపులో ఇప్పుడు ఈ వర్మాస్ వారసులు కూడా ఉన్నారు. ఎలా దానికి ఇవ్వాల్సిన హక్కులను నేను లేకుండా చేస్తాననుకుంటున్నావు? రెడీ టు ఫైట్ అంటూ ఫోన్ కట్ చేశారు శారదా గారు. శారదా గారు కొడుకు చేసిన దానికి ఆవేశంలో మాట్లాడుతూ తాను ఒక లాయర్ అనే విషయం మర్చిపోయారు. ఏమాత్రం కాస్త ఆలోచించినా విషయం మరోలా ఉండేది. మనం ఎంత పెద్ద తెలివైన వాళ్లమైనా గొప్పవాళ్లమైనా ఒక్కోసారి మన విషయం అనేసరికి మనకు తెలియకుండానే మనం ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మరి శివాంష్ చరితని పెళ్లి చేసుకున్నాడు అని శారదా గారికి శక్తికి తెలిసిపోయింది. మరి శక్తి జీవితం ఎటువైపు మలుపులు తిరుగుతుందో అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.